అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరల్డ్ స్పేస్ వీక్ 3 days ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఇస్రో నుంచి శాటిలైట్స్ ఎగ్జిబిట్స్, అలాగే రాకెట్స్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పిల్లలకి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలకి, స్టూడెంట్స్కి, యూత్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ కెరీర్ని స్పేస్ మిషన్స్, రాకెట్ టెక్నాలజీ ఈ ఏరియాస్లో పర్సూ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ రంగం వైపు వెళ్ళడానికి ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఇక్కడి నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మనకి డిప్యూటీ డైరెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే వారి అంతా టీం అంతా కూడా వచ్చి ఇక్కడ 3 days ఉంటున్నారు. అంతా కూడా పిల్లలకి అంతా కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది అందరూ వచ్చిన సైంటిస్టులు అందరూ కూడా ఇంచుమించు ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. అది ఒక చక్కటి అవకాశం. ఈ 3 days ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట చేస్తారు. ఈ సంవత్సరం మన జిల్లా వెస్ట్ గోదావరి భీమవరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టడం అనేది ఈ ఇస్రో స్పేస్ వీక్, వరల్డ్ స్పేస్ వీక్ ప్రోగ్రామ్ జరగడం అనేది స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ, ఒక మంచి ఎక్స్పోజర్. రాకెట్స్, శాటిలైట్స్ వీటి గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ కెరీర్ పర్సూ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, ఇక్కడ చుట్టుపక్కల లొకేట్ అయి ఉన్న ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. వారి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ ఎగ్జిబిట్స్ అంతా కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. విష్ణు స్కూల్లో మనకి చదివినటువంటి అంతరిక్ష వారోత్సవ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 3 రోజులు ఇక్కడ సాటర్డే నిన్న స్పేస్ వాక్ జరిగింది. ఈవేళ ఇనాగ్రల్, రేపు వెల్డెటరీ కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అంతరిక్షం, స్పేస్, శాటిలైట్, రాకెట్ అండ్ అదర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి జిల్లాకి రావటం జరుగుతుంది. ఆ జిల్లాల్లో భాగంగానే మనం ఈ 3 రోజులు భీమవరంలో నిర్వహిస్తున్నాము. దీనికి స్కూల్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ అందరూ కోఆపరేట్ చేసి వాళ్ళ పిల్లలకి అని చెప్తే అవేర్నెస్ పెరిగి అది సొసైటీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.